అందరికీ నమస్కారం. 2 తెలుగు రాష్ట్రాల్లో భగవద్గీత ప్రవచనాల ద్వారా మనందరికీ సుపరిచితమైన స్వామీజీ శ్రీ పరిపూర్ణానంద గారు గత 35 సంవత్సరాలుగా ఆధ్యాత్మిక, ధార్మిక, సేవా రంగాలతో పాటు సామాజిక విషయాల పట్ల ఎంతో యాక్టివ్‌గా ఉండే గురువుగారు ఈరోజు తమ యొక్క విలువైన సమయాన్ని మనందరికీ కూడా కేటాయించి మనలో ఉన్న సందేహాలను నివృత్తి చేయడానికి మన స్టూడియోకైతే విచ్చేశారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, మీరు ప్రవచనాలు చెప్పేటప్పుడు పురాణ కథలు, మహిమలు ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు కదా. ముఖ్యంగా మీరు ఇలాంటి ప్రవచనాలు చెప్తున్నప్పుడు దేన్ని ఎక్కువగా ఎంఫసైజ్ చేస్తూ ఉంటారు? నేను ఎక్కువగా పురాణ కథల్లో ఎక్కువగా నేను ఎంఫసైజ్ చేయను. మ్మ్. నా ప్రవచనాల్లో బేసిక్గా ఒక ఆధ్యాత్మికత, అంటే ఒక వ్యక్తి యొక్క అప్లిఫ్ట్మెంట్ ఎలాగా అనేది స్ట్రైట్ టు ద పాయింట్, నాట్ డ్రైవింగ్ సమ్వేర్ అరౌండ్. సపోజ్ ఇప్పుడు నేను రాముడిని ఉపమానంగా చెప్తే వినేవాళ్ళందరూ ఏం చేస్తారు, రాముడితో వాళ్ళని పోల్చుకుని అబ్బాయి మనం రాముడిలాగా ఎప్పటికవుతాము, చిచ్చిచ్చి మనమంతా వెధవలం, మనం ఏదో చండాల పనులు చేస్తాం, మనం రాముడేంటి, కానీ ఆయన చెప్పిన రాముడి గుణాలు చాలా గొప్పవండని దండం పెట్టేసి పక్కకి వెళ్ళిపోతారు. కానీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి, ఆలోచన చేయడానికి తటపటాయిస్తారు. అవును. మీకు అర్థమైందా? మ్మ్. కాబట్టి పురాణ కథలన్నీ చాలా విలువైనవి, అవి తక్కువైంది ఏం కాదు. కానీ అవి వాడడం వల్ల ఏంటంటే కంపేర్ చేసుకుని, నేను ఇలాగ ఎప్పుడు కొంటాను, కృష్ణుడిని కంపేర్ చేసుకుని రాముడిని కంపేర్ చేసుకుని ఆలోచిస్తే మన స్థాయి కానే కాదు. అంతే కదా. ఇప్పుడు ప్రహ్లాదుడితో కంపేర్ చేసుకున్నారనుకోండి, మ్మ్. నరసింహస్వామి కోసం నిప్పులో వేస్తే మ్మ్. అలా కూర్చున్నాడు, మ్మ్. ఏనుగుతో తొక్కిస్తానంటే అలా తొక్కండి అన్నాడు, ఆ కొండలో మించి తోసేస్తానని అంటే తోసేయండి అని చెప్పాడు. మ్మ్. అలా మనం ఉండగలమా, అంత భక్తి ఉందా మనకు అని కంపేర్ చేసుకుని అమ్మో ప్రహ్లాదుడు అంతటి వాడిని నేను ఎప్పటికీ కాలేనని మనం తప్పుకుంటాం. మ్మ్. సో ఈ ఎస్కేపిజం అనేది వీటి వల్ల క్రియేట్ అవ్వే ప్రమాదం ఉంది. మ్మ్. వీటి వల్ల ఇవి ఎక్కువ ఎంఫసైజ్ చేయడం వల్ల, ఓకే. ఎక్కువ పురాణ గాథలు లేకపోతే మహిమలు చెబితే ఏమైపోతుందనంటే ఇవన్నీ వాళ్ళు విని వాళ్ళకి కంపేర్ చేసుకుని ఇది మన సబ్జెక్ట్ కాదు, ఇది మనతో కోరిలేట్ అయ్యేది కాదు అని గ్రహించి వాళ్ళు డిస్టెన్స్ అయిపోతుంటారు. దే డిస్టెన్స్ దెమ్సెల్వ్స్, దే మూవ్ ఆఫ్. అప్పుడు ఏమైపోతుందంటే ఈ స్పిరిచువాలిటీ అనే పర్పస్ ఫెయిల్ అయిపోతుంది. కాబట్టి నా దృష్టిలో పురాణ గాథల్ని, అందులో చెప్పబడ్డ కొన్ని గ్లోరిఫై చేసినటువంటి అంశాలని తీసుకుని దాన్ని ప్రజెంట్ సినారియోకి ఏవేవి పనికొస్తాయి మ్మ్. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో. రామాయణ కాలం నాటి రోజులు ఇప్పుడు లేవు, రామాయణ కాలం నాటి నేచర్ ఇప్పుడు లేదు, రామాయణ కాలం నాటి రకరకాల అంశాలు ఇప్పుడు లేవు. ఇప్పుడు నేను అదే రామాయణాన్ని ఇక్కడ ప్లే చేస్తే నాకు ఒక డ్రామా లాగా చూడడానికి, ఒక కథ చూడడానికి విజువల్ బ్యూటీ అనిపిస్తుంది తప్ప అలా ఉండదు. ఇప్పుడు రాముల్లాగా అందరూ రాజులు అలా ఇది కట్టుకుని లేకపోతే ఇలా పెట్టుకుని బాణం పెట్టుకుని నారబట్టలు తిరుగుతారా? తిరగరు. అంతే కదా. సీతమ్మలాగా ఆ డ్రెస్ కోడ్ తోటి అందరు తిరుగుతారా? తిరగరు. అంతే కదా. న్యాచురల్ చెప్తున్నా. మ్మ్. సో కాబట్టి ఈరోజు రాముడు కనుక ఒకవేళ రావాలని అంటే ఎలా వస్తాడు? ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్‌జిపిటి, గూగుల్, ఈరోజు ఇవన్నీ ఒక ఉజృంభించి పరిగెట్టే ప్రయాణంలో ఈరోజు రాముడు అవతరించాలంటే ఎలా ఉంటాడు? నేను అది ఆలోచిస్తాను. ఈరోజు ఒక సన్యాసి సమాజంలో ఇంత స్థాయిలో ఉన్నప్పుడు ఒక గురువు వస్తే ఎలా అప్పీలింగ్గా ఉండాలి జనాలకి, మ్మ్. ఏ మాట మాట్లాడితే వాళ్ళకి అది క్యారీ అవ్వాలి. ఇప్పుడు నేను అమెరికాకి వెళ్ళి స్టూడెంట్స్ని అడ్రస్ చేశాను. అక్కడ స్టూడెంట్స్ని అడ్రస్ చేయడం, నేను పురాణం చెప్పాను అనుకోండి, వాళ్ళు క్వశ్చన్స్, వేల క్వశ్చన్స్ అడుగుతారు, ఇదేంటి అదేంటి. ఎందుకంటే బికాజ్ వాళ్ళు అదొక మైథలాజికల్ ఆస్పెక్ట్, అది దాని మీద వేల క్వశ్చన్లు అడుగుతారు. నేనేంటంటే వాళ్ళకేం కావాలి, వాళ్ళు ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళు ఇక్కడి నుంచి ఎక్కడికి ఆలోచిస్తే వాళ్ళు అప్లిఫ్ట్ అవ్వగలరు, నేను దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటాను, అది చెప్తుంటాను. కాబట్టి నా ప్రవచనాల్లో ఎక్కువగా నేను ప్రాక్టికల్ థింగ్స్ చెప్తాను, మోర్ ఆఫ్ న్యాచురల్ థింగ్స్ చెప్తాను. మోర్ ఆఫ్ అంటే ఓన్ చేసుకుని, వాళ్ళు సింపుల్గా ఓన్ చేసుకుని హాయిగా ఫాలో అవ్వగలిగే అంశాలు చెప్తాను. తర్వాత ఏది కూడా సైన్స్కి వ్యతిరేకం కానివి చెప్తాను. ఎందుకంటే వీఆర్ ఇన్ సైన్స్ వరల్డ్. డెఫినెట్లీ. ఈరోజు మనకు సైన్స్ అనేది ఒక ఫిలాసఫీగా మారిపోయింది. మేబీ ఆ సైన్స్ కరెక్టా తప్ప దాంట్లో చాలా ఉన్నాయి డిస్కషన్స్. మ్మ్. నేను సైంటిస్టులతో మాట్లాడుతుంటాను, ఇవి చేస్తుంటాను. సైన్స్ ఎప్పుడు కరెక్ట్ కాదు, ఎప్పుడు తప్పు కాదు, అది దాని డెఫినేషన్ నా దృష్టిలో. మ్మ్. సైన్స్ ఎప్పటికీ కరెక్ట్ కాదు, సైన్స్ ఎప్పటికీ తప్పు కాదు. చాలా ట్విస్టీగా, చమత్కారంగా ఉంది. అంటే ఎందుకు ఎప్పుడు కరెక్ట్ కాదన్నానంటే, ఒక సైంటిస్ట్ వచ్చి ఒక ఫార్ములా తెస్తే ఇంకో సైంటిస్ట్ వచ్చి దాన్ని అప్గ్రేడ్ చేసి ఇది కరెక్ట్ కాదని దాన్ని అప్డేట్ చేస్తారు.
అర్థమైంది? అలా డెవలప్ అవుతున్నదే సైన్స్. సైన్స్ అనేది ఒక దాంట్లో ఫిక్స్ అయిపోయి ఇదే ఇంకా పర్మనెంట్ అనేది చెప్పదు. ఎప్పుడు మారుతూ ఉంటుంది. మార్పు చెందేది ఎప్పటికీ కరెక్ట్ కాదు. మార్పు చెందుతూ ఉందనంటే అది అప్పటికీ తప్పు కాదు. అది అంటే మార్పుని కోరుకుంటుంది, మార్పుని అంగీకరిస్తుంది, మార్పుతో ప్రయాణం చేస్తుందంటే అది ఎప్పటికీ తప్పు కాదు. మార్పు చెందుతుంది అని అంటే అది ఎప్పటికీ కరెక్ట్ కాదు. సో కాబట్టి కరెక్ట్ తప్పు అనేటువంటి డెఫినేషన్ సైన్స్కి లేదు. అది ప్రయాణం అంతే. ఆ ప్రయాణంలో మనం అందరం పడిపోతూ ఉన్నాం, అంతే కదా. ఒకప్పుడు మనకు ఫోన్లు ఉండేవి, ఇలా పిక్ చేసి మాట్లాడేవాళ్ళం. తర్వాత అది పోయింది. తర్వాత మోటరోలా వచ్చి ఒకటి పెద్దది ఇలాగా టవర్ లాగా వచ్చి ఒకటి వచ్చింది. తర్వాత మనకు ఇది వస్తుంది, ఇది పేజర్ అని వచ్చింది. అంతా నీకు అప్పుడు తెలుసో తెలీదో, నువ్వు ఇంకా పుట్టావలేదు తెలియదు. పేజర్ అని వచ్చేది ఇప్పుడు 30 years బ్యాక్. అంటే చిన్నది బాక్స్ ఇలా ఉంటుంది, చిన్నది. ఇది మనకు ఛార్జింగ్ పెట్టి, ఇప్పుడు దీనికి మైక్ ఉంది కదా, చిన్నది అంతే ఉంటుంది. అందులో మెసేజెస్ వస్తుంటాయి అంతే. యూ కెనాట్ కాల్, మెసేజెస్ వస్తాయి, జస్ట్ చాటింగ్ అంతే. సో ఎక్కడున్నారు ఏంటంటే చిన్నది పేజర్, అది పోయింది. ఒక ఫోన్లో వచ్చింది. ఫోన్లో నొక్కుంటూ ఉంటే ఎందుకు నొక్కాలి అని ఆయన స్టీవ్ జాబ్స్ ఆలోచించి చిచ్చిచి నొక్కేది ఉండకూడదు కదా, యాపిల్ ఆయన నొక్కేది ఉండకూడదు, జస్ట్ అన్ని టచ్ చేయగానే అన్ని అయిపోవాలని ఆయన ఆలోచించాడట. ఒక రెవల్యూషన్ నుంచే ఒక ఎవల్యూషన్ వస్తుంది కదా. సో అది ఇవాల్వ్ అయింది. టచ్ స్క్రీన్ వచ్చేసింది. ఇప్పుడు టచ్ స్క్రీన్ కూడా నేను టచ్ చేయక్కర్లేదు. సిరి అని అంటే అలెక్సా అంటే అది మాట్లాడేస్తుంది, అది చెప్పేస్తుంది, చేసేస్తుంది. అంటే ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటనంటే నేను మాట్లాడను, అనుకుంటే వచ్చేయాలి. తర్వాత మనం అనుకోనివి కూడా జరిగిపోతుంటాయి. ఆ స్టేజ్ అప్పుడు వచ్చిన తర్వాత ఈ మనుషులు ఈ భూమి మీద బతకక్కర్లేదు. మనం అనుకోనివి కూడా చేసేస్తూ పోతున్నాయనంటే మన ప్రయోజనం ఏమిటి, ఇంకా మన పర్పస్ ఏమి. కాబట్టి అలాగా ఒక్కొక్కటి డెవలప్మెంట్, ఒక్కొక్కటి ఒక రెవల్యూషన్, ఒక ఎవల్యూషన్. ఇది రెవెల్ అవుతూ ఇవాల్వ్ అవుతూ అలా డెవలప్ అవుతూ వస్తున్నది సైన్స్. దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. కాబట్టి ఆ సైన్స్ సొసైటీలో ఉన్నాం, ఆ సైంటిఫిక్ వరల్డ్లో బ్రతుకుతున్నాం. దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి, ఓన్ చేసుకోవాలి. అప్పుడే మనం వీ కెన్ గో విత్ ద ఫ్లో. లేకపోతే మనం ఏలియన్ అయిపోతాం. బట్ సైన్స్ ఈజ్ నాట్ మై టార్గెట్, సైన్స్ ఈజ్ నాట్ మై లక్ష్యం. నా లక్ష్యం స్పిరిచువాలిటీ, అది నా టార్గెట్. కానీ సైన్స్ నాకు ఉపయోగపడుతుంది, నాకు సహకరిస్తుంది, అలానే ఉపయోగిస్తాను. అందుకనే నా స్పీచెస్లో ఎక్కువ రిమోట్ థింగ్స్ కాకుండా ప్రాక్టికల్ థింగ్స్, న్యాచురల్ థింగ్స్, ఇప్పుడు మన కళ్ళ ముందు జరిగేది లేదా జరిగినది, జరగబోయేది, ఇవన్నిటి గురించి ఆలోచన చేసి వాళ్ళ ఆలోచన విధానాన్ని ఆ ట్రాక్లో నేను ట్యూన్ చేస్తాను. సో భక్తి చెప్పినా లేదు, ఒక నాలెడ్జ్ గురించి ఎక్స్ప్లోర్ చేసిన, ఒక భక్తి అనే కాన్సెప్ట్ని వాళ్ళలో నేను ప్లాన్ చేస్తున్నా, విత్ ఆల్ ప్రాపర్ రీజనింగ్, ప్రాపర్ షేప్, దేన్ని కండెమ్ చేయకుండా, దేన్ని క్రిటిసైజ్ చేయకుండా, అనవసరంగా దాన్ని తిట్టిది నాకు ఇష్టం ఉంటుంది. అది జస్ట్ ఫోకస్ ఆన్ వాట్ యు వాంట్ టు ఎక్స్ప్లోర్, వాట్ యు వాంట్ టు ఎక్స్ప్లెయిన్, దట్స్ ఇట్. నా అప్రోచ్ అది. డెఫినెట్లీ గురుగారు, నాట్ యాజ్ అన్ యాంకర్ లాగా కాకుండా నాకు పర్సనల్లీ యాజ్ అ స్టూడెంట్గా నాకు నచ్చిన పాయింట్ ఏంటి ఇక్కడ అంటే, మామూలుగా పురాణాల్లో మీరు ఎంఫసైజ్ కాకుండా ప్రస్తుతం ఉన్న జనరేషన్కి, మన సిచ్యువేషన్స్కి తగ్గట్లుగానే మనం దాన్ని ఎవాల్వ్ చేసి చెప్పాలి, ఆ విధంగా చెప్పాలి అన్న పాయింట్ డెఫినెట్లీ యాజ్ అ స్టూడెంట్గా నాకు నచ్చుతుంది. ఎందుకు అని అంటే మీరు అన్నది అక్షరాల నిజము. అప్పటి రాముడు ఈ జనరేషన్లో అంటే అది వర్కౌట్ అవ్వదు కదా. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఇది చాలా పర్సనల్ థింగ్, బట్ ఐ విల్ రివీల్ ఇట్. పేర్లు చెప్పను. నాకు ఒక కుటుంబం తెలుసు, చిన్నప్పటి నుంచి వాళ్ళు పరిచయం. నాకు అప్పుడు వాళ్ళు అన్నం పెట్టేవారు. అంటే అప్పుడు నేను విద్య నేర్చుకుని సొసైటీకి వచ్చిన కొత్తలో వాళ్ళు నాకు పరిచయం. అప్పుడు వాళ్ళ ఇంటికి వీక్లీ 1 day అక్కడికి వెళ్ళి భోజనం చేసి వచ్చేవాళ్ళు. వాళ్ళ అమ్మాయి పెద్దదైంది, పెళ్లి చూపులు చూశారు, అన్నీ చేశారు, పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత ఆ అబ్బాయికి మధ్య టర్మ్స్ బాగాలేవు, అస్సలేం బాగాలేవు. అందరూ చెప్పారు, అందరూ మాట్లాడారు, ఈవెన్ నేను కూడా మాట్లాడాను, చెప్పాను, అన్నీ చేశాను. బట్ అట్ ఏ పర్టికులర్ పాయింట్ ఇంకా ఆ అమ్మాయి ఏమనిందనంటే, నన్ను బతకమంటారా చచ్చిపోమంటారా అని అడిగింది. చాలా మంచి అమ్మాయి, అబ్బాయి కూడా గుడ్. కానీ ఎక్కడో వాళ్ళిద్దరి మధ్య, ఇప్పుడు నేను గుడ్గా ఉంటే కాదు, వాడు గుడ్గా ఉంటే కాదు, మా ఇద్దరి గుడ్నెస్ ఒకటవ్వగలగాలి, అప్పుడు కలిసి వెళ్ళగలం. దో ఐ ఆమ్ గుడ్ అండ్ షీ ఈజ్ గుడ్ ఇండిపెండెంట్లీ, బట్ కలెక్టివ్గా గుడ్నెస్ అనేది కలకపోతే, మంచితనం అనేది కలెక్టివ్గా అది మేళవింపు కాకపోతే
మంచిగా ఆ పిల్ల మంచి ఆ పిల్లకు ఉంటుంది, వీడి మంచి వీడికి ఉంటుంది, వీడు అనుకునే మంచి వీడు ఉంటాడు, ఆ పిల్ల అనుకునే మంచిలో ఆ పిల్ల ఉంటుంది. కాబట్టి మధ్యలో వాళ్ళు చాలా నలిగిపోతుంటారు, మానసిక వ్యధ. సో ఎందుకు నీకు చెప్తున్నానంటే, ఒకప్పుడు రామాయణ కాలంలో విడాకులు అనేవి లేవు, మరి ఇప్పుడు అంతా విడాకులు ఎక్కువ అవుతున్నాయి. కారణం ఏంటి? మానసిక స్థితి మారిపోయింది, సామాజిక స్థితిగతులు మారిపోయాయి, పరిసరాలన్నీ మారిపోతున్నాయి, వాళ్ళ యొక్క ఆలోచన సరళన్నీ కూడా రకరకాలుగా అయిపోతున్నాయి. సో కాబట్టి ఇప్పుడు ఆ అమ్మాయికి ఏంటి చెప్పాలి? నన్ను బతకమంటారా, చచ్చిపోమంటారా? అరే, ఏ పెళ్ళైనా పెళ్లి చేసుకుంటే మంచిగా బతుకుతాను కదా అనుకుంటుంది. నీకు పెళ్ళి అనేదే చావుకు తెచ్చిందా ఏంటని అడిగా నేను. ఐ డోంట్ వాంట్ టు కంప్లైన్, బట్ ఐ కెనాట్ హ్యాండిల్ అని చెప్పింది. నేను ఉండలేను, నన్ను అర్థం చేసుకోండి అని చెప్పింది. ఏం చెప్పమంటావు? అప్పుడు నేనేంటంటే ఒక గురుస్థానంలో కాకుండా నేను తనకు ఒక అమ్మలాగా, ఒక తండ్రిలాగా మారాను. వాళ్ళ అమ్మా నాన్నతోటి నేను కూర్చోబెట్టాను. మీ అమ్మాయి కాపురం చేసుకోవడము అనేటువంటిది మీకు చాలా ప్రధానం అంటే, ముందు ఆ అమ్మాయికి లోపల ఏం బాధ ఉందో అది తొలగించి కాపురానికి పంపండి, అది ఇష్టపడితే. లేదంటే మీ అమ్మాయి మీకు దక్కకపోవచ్చు. ఆ పిల్లలో అంత, ఆ బిడ్డలో అంత లోపల గాఢమైన బాధ ఉంది. వాట్ ఐ హ్యావ్ టు సే, టెల్ మీ. నేను రామాయణం చెప్పి, లేదా భారతం చెప్పి, భాగవతం చెప్పి, పురాణాలు చెప్పి ఏం చెప్పినా ఇప్పుడు ఆ అమ్మాయి దాన్ని రిసీవ్ చేసుకునే పరిస్థితిలో లేదు. అమ్మాయికి ఒకటేనంటే, నేను అక్కడి నుంచి బయటపడితేనే నేను బతుకుతాను, లేకపోతే నేను బతకను అని పెట్టుకున్న తర్వాత నేను ఏం చేయాలి చెప్పండి? కౌన్సిలింగ్ చేశాను, ఎన్నో చెప్పాను, బట్ స్టిల్ ఆ బాధని నా కౌన్సిలింగ్ అడ్రస్ చేయలేకపోయింది, టచ్ చేయలేకపోయింది. అండ్ ఒక ఎక్స్టెంట్ దాటిన తర్వాత నేను ఇంకా వాళ్ళ అమ్మా నాన్నని ఎడ్యుకేట్ చేశాను. దెన్ బ్రేక్ అయింది, వివాహ వ్యవస్థ బ్రేక్ అయింది. అన్ఫార్చునేట్ థింగ్, బట్ అమ్మాయి బతుకుంది. అది మోస్ట్ ఇంపార్టెంట్, రైట్? తల్లిదండ్రికి వాళ్ళ బిడ్డ చచ్చిపోయినా పర్వాలేదనుకునే మూర్ఖత్వం ఉండదు కదా. 9 నెలలు కడుపులో మోసి కని పెంచి ఒక తల్లికి నా బిడ్డ చచ్చిపోయినా పర్వాలేదు, అక్కడ ఏదైనా నరకం అనుభవించినా పర్లేదని అనుకోదు కదా. అక్కడ విడాకులు అనేది పరిష్కారమైంది. ఎవరు చెప్తారు? ఇప్పుడు రామాయణం తీసుకొచ్చి చెప్పి నేనేం చెప్పాననుకో, అమ్మాయి పాపం నమ్ముతుంది, వెళ్ళింది, మళ్ళీ దెబ్బతినింది, మళ్ళీ వచ్చింది అనుకో. ఎన్నిసార్లు ఒక వ్యక్తిని మనం రామాయణం పేరు చెప్పి దెబ్బతీస్తాం మనం, లేదా భాగవతం పేరు చెప్పింది. అలాగని నేను దాన్ని తప్పు పట్టట్లేదు, కానీ ఆనాటి కాలము, ఆనాటి దేశము, ఆనాటి పరిస్థితులు వేరు. ఈరోజు పండితులు అన్న వాళ్ళ ఇళ్లలోనే ఎవరెవరైతే ఈ రామాయణము, భారతము, భాగవతము ఇవన్నీ చెప్తున్నామో వాళ్ళ ఇళ్లలోనే విడాకులు అయిపోతున్నాయి. ఇప్పుడు జాతకాలు చెప్పే వాళ్ళ ఇంట్లోనే నాకు తెలుసు ఒక ఆయన జాతకం గొప్పగా చెప్తాడు, ఆయనకి 2 కొడుకులకి విడాకులు అయిపోయాయి. నేను అడిగే, ఏంటి జాతకం నీకు పని చేయట్లేదా ఏమిటి, ఊరందరికీ చెప్తున్నావు అని అడుగుతాను. దట్స్ ఇట్, అంతే. కాలం యాక్సెప్ట్ చేయాలి. ఆ ప్రాక్టికాలిటీ మనలో ఉంటే మనం తట్టుకోగలం, మనం నిలబడగలం. దట్స్ వాట్ మై ఫిలాసఫీ. గులాం ఖాదర్కి గోకులాష్టమికి ముడి పెట్టాము, ఎలా ఉంటుంది కదా. గులాం ఖాదర్కి రంజాన్ పెడితే బాగుంటుంది, గులాం ఖాదర్కి బక్రీద్ పెడితే బాగుంటుంది, అంతే కదా. గోపాలకృష్ణుడికి గోకులాష్టమి అని పండగ చెప్తే బాగుంటుంది. ఇప్పుడు గులాం ఖాదర్ని నేను కూర్చోబెట్టుకుని గోకులాష్టమి గురించి అద్భుతంగా ప్రవచనం ఇచ్చి ఏమిటి అర్థమవుతుంది? సంబంధం ఏంటి? అలాగా ఒకనాటి మన యొక్క ధర్మము, మర్మము, శాస్త్రాలు చాలా గొప్పవి, కానీ దేశ కాలమాన పరిస్థితులకి అనుగుణంగా వాటిని అప్లై చేయాలి. చిన్నప్పటి నుంచే ఆ అమ్మాయిలో, ఆ అబ్బాయిలో ఇదే కల్చర్ని డెవలప్ చేసుంటే వాళ్ళకి ఇప్పుడు ఈ కల్చర్ కొంత సెన్సిబుల్గా అర్థమవుతుంది. అది తెలియట్లేదు కదా. ఆల్ ఆఫ్ ఏ సడన్ ఇప్పుడు వాళ్ళు పెద్దోళ్ళు అయ్యారు, వాళ్ళు ఏదో ఐటీలో, ఆ అమ్మాయి ఆ అబ్బాయి ఎక్కడో ఒక పెద్ద జాబ్ చేస్తున్నాడు, వాళ్ళు ఏదో వాళ్ళ పనిలో వాళ్ళు ఒత్తిళ్ళు, వాళ్ళ ప్రెషర్లు, ఆఫీస్లో ప్రెషరు, ఇంట్లో ప్రెషరు, ఒంట్లో ప్రెషరు, జబ్బులు, అన్ని రకాల ప్రెషర్స్ తోటి సఫకేట్ అయ్యి వాళ్ళలాగా నేను విడిపోవాలనుకున్న వ్యక్తి దగ్గర నేను కూర్చొని ఇప్పుడు రామాయణం, భారతం అన్నీ వల్ల వేసి అన్నీ చెప్తూ, నేనంటే అభిమానం కదా, నేను అన్నీ చెప్పి నేను ఆర్డర్స్ పాస్ చేయలేను కదా, నేను డిక్టేట్ చేయలేను కదా. దట్స్ నాట్ మై రోల్, రైట్? కాబట్టి ఇవన్నిటిని ఒక సెన్సిటివ్గా, సెన్సిబుల్గా చూసి వాటిని పరిగణలోకి తీసుకోవాలి. ఇది వ్యక్తి, ఇక్కడ వ్యక్తి అనేది జీవితం చాలా విలువైంది. నేను ఎప్పుడు అంటాను, లైఫ్కి మీనింగ్ అనేది ఎక్కడ దొరుకుతుంది ఈ ప్రపంచంలో? నువ్వు ఉన్నావు, నువ్వనే ఒక వ్యక్తి కదా,
నీ లోపల జీవం ఉంది కదా, ఒక ప్రాణము, ఒక జీవితం కదా నీది. బయటికి కనిపించే నీకంటే నీ లోపల ఒక ప్రాణం అనేది విలువైనది ఉంది కదా. దాని విలువని ఈ సమాజంలో ఎక్కడ వెతికి పట్టుకుంటావు? ఎక్కడ దొరుకుతుంది చెప్పు? ఎక్కడా లేదు, నీ దగ్గరే ఉంది. నిన్ను నువ్వు వెతుక్కుంటే నీ జీవితానికి ఎంత విలువైనదో నీకు తెలుస్తుంది. నీ జీవితానికి విలువ నీ భర్త వల్ల కాదు, నీ జీవితానికి విలువ నీ తల్లిదండ్రుల వల్ల కాదు, నీ జీవితానికి విలువ నీ పిల్లల వల్ల కాదు, నీ జీవితానికి విలువ అన్నదమ్ముల వల్ల కాదు, నీ జీవితానికి విలువ గురువు వల్ల కాదు, నీ జీవితానికి విలువ దేవుడి వల్ల కూడా కాదు. నీ జీవితానికి విలువ నువ్వే. నువ్వు గుర్తించాలి దాన్ని. గుర్తిస్తే ఇవన్నీ మీనింగ్ఫుల్గా మారుతాయి. అప్పుడు నాకు అమ్మ విలువైనది అవుతుంది, భర్త విలువైన వాడు అవుతాడు, భార్య విలువైనది అవుతుంది, పిల్లలు. అంటే నా విలువని నేను గుర్తించుకోకపోతే నేను ఏ విలువని గుర్తిద్దామని ప్రయత్నం చేసినా వాటికి విలువ లేదు. ఇంకా నా అప్రోచ్ అది. మేకింగ్ ఏ పర్సన్ టు రియలైజ్ హీజ్ వాల్యూ ఫర్ హిమ్సెల్ఫ్. అది చాలా బాగా చెప్పారు గురుగారు. వెరీ సెన్సిబుల్, ఇంకా అర్థమయ్యే విధంగా ఉంది. ఈ తరంకి, ఈ జనరేషన్కి ఉన్న బయట ఉన్న సిచ్యువేషన్స్కి మీరు అర్థమయ్యే విధంగా, మళ్ళీ ఎట్ ద సేమ్ టైం మన కల్చర్ని కనెక్ట్ చేస్తూ చెప్పే విధానం చాలా మంచిగా అనిపించింది. ఈరోజు మీ సమయాన్ని మాకు కేటాయించి చాలా మంచి మంచి విషయాలు తెలియజేశారు. ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా, పెద్దల నుంచి చిన్నవాళ్ళ దాకా స్టూడెంట్స్కి కూడా అర్థమయ్యే విధంగా మీరు చెప్పిన విధానం ఏదైతే ఉందో, డెఫినెట్లీ నేను వ్యక్తిగతంగా చాలా ఈ అప్రోచ్ని ఇష్టపడుతున్నాను. అండ్ మీ సమయాన్ని ఇంతగా కేటాయించినందుకు మనస్ఫూర్తి ధన్యవాదాలు గురుగారు.